కథలో ఊహించని ట్విస్ట్. కేశవతో పెళ్లికి ఒప్పుకునేంత వరకు ఇంటికి తిరిగి రానంటూ ఇంటి నుంచి బయటకు వచ్చేసిన శైలు వాళ్ళని ఒప్పించి మీ పెళ్లి జరిపించే బాధ్యత మాది అంటూ అదిరిపోయే ప్లాన్ వేసిన మహాలక్ష్మి చక్రి. హాయ్ ఫ్రెండ్స్, పొదరిల్లు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. కేశవ, శైలు ఇద్దరూ కూడా పార్క్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అదే టైంలో వాళ్ళు మాట్లాడే మాటలు అన్నీ కూడా కుటుంబ సభ్యులు వినేస్తారు. కేశవ అందరి గురించి కూడా తనకు అనుకూలంగా చెప్తూ ఉంటాడు. మా అన్నయ్య అలా, చక్రి అలా, చిన్నవాడి ఇలా అని చెప్పి వాళ్ళని వెటకారం చేస్తూ ఉంటాడు. అదంతా వినేసిన ఇంట్లో వాళ్ళు కేశవ పని చెప్తాము అని అక్కడి నుంచి వెళ్తారు. అయితే కన్నా మాత్రం కేశవని అంత ఈజీగా వదలకూడదు అని తనని ఏడిపించడానికే నిర్ణయించుకుంటాడు. ఇంతలో మహాలక్ష్మి అక్కడికి వచ్చి, కన్నా నువ్వేం చేస్తున్నావు? తనతో ఆడుకోవాలంటే ఇదే కరెక్ట్ టైమా అని చెప్పి అక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ శైలు మాత్రం మహాలక్ష్మిని ఆపి, చూడండి మహాలక్ష్మి గారు, నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అని చెప్తుంది. అప్పుడే మహాలక్ష్మి, చెప్పు, నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అడుగుతుంది. అప్పుడే కేశవ, వద్దే, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడితే ఏదో ఒక కంపు చేస్తావు, దయచేసి నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి శైలు నోరు మోపించడానికి ప్రయత్నిస్తాడు. కానీ శైలు మాత్రం, నేను ఈ బండోడిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, దయచేసి మీరే నాకు సహాయం చేయాలి అని అంటుంది. బండోడా? నేననే మాట నీకెలా తెలుసు అని చెప్పి మహాలక్ష్మి అడగడంతో, ఈ కేశవ నాకు అన్నీ చెప్పేశాడు అంటుంది. వెంటనే మహాలక్ష్మి నవ్వుకొని, సరే, మీరిద్దరూ నేను చెప్పినట్టు వింటే ఖచ్చితంగా మీ పెళ్ళి నేను చేస్తాను, అది కూడా మీ అమ్మా నాన్నలను ఒప్పించి వాళ్ళ సమక్షంలోనే నువ్వు కోరుకున్న విధంగా పెళ్లి చేస్తాను అంటుంది. అప్పుడు శైలు సరే అంటుంది. అప్పుడే కేశవ ఇలా అంటాడు, చూడు, తను చేసే అంతా కూడా కరెక్ట్గానే ఉంటుంది, కానీ చాలా వైల్డ్గా ఉంటుంది. నాకు నిన్ను అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, దయచేసి సైలెంట్గా ఉండు. ఇప్పుడిప్పుడే కదా మనం ప్రేమలో ఉన్నాం, నేను ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది కదా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ శైలు మాత్రం అస్సలు ఒప్పుకోదు. ఒరేయ్ ముంగిసా, నువ్వు సైలెంట్గా ఉంటావా లేదా? లేదంటే చెప్పు, వెంటనే మీ మహాలక్ష్మి వదినికి చెప్పేస్తాను నీ గురించి, నువ్వు తన గురించి అన్న మాటలన్నీ అంటూ శైలు కేశవని బెదిరిస్తుంది. కేశవ అయితే చాలా కంగారు పడిపోతాడు. వద్దు, ఏం చెప్తావు నువ్వు? ఏంటి నన్ను బెదిరిస్తున్నావు అని చెప్పి టెన్షన్ పడతాడు. అయితే మహాలక్ష్మి మాత్రం, ఏముంది చెప్పడానికి, నేను అమ్మోరునని, మహంకాళి అని నా గురించి అన్న మాటలే కదా, నేను వాటికి రివెంజ్ అయితే వేరేగా ప్లాన్ చేశాను, అది వేరే లెక్కలే. ఇప్పుడైతే మీ గురించి మాట్లాడుకుందాం. నేను ఖచ్చితంగా మీ అమ్మా నాన్నలని ఒప్పిస్తాను, నువ్వైతే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంక వెళ్ళిపో, చీకటి పడే టైం అవుతుంది కదా అని చెప్పి శైలుని పంపించేస్తుంది. కేశవ శైలుని తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అయితే వాళ్ళిద్దరూ అలా బండి మీద కలిసి రావడం వాళ్ళ అమ్మా నాన్న చూసేస్తారు. ఏంటిది, ఎంత చెప్పినా బుద్ధి లేకుండా వాడితోనే తిరుగుతూ ఉంది, అసలు దీన్ని ఎలా కంట్రోల్లో పెట్టాలి అని వాళ్ళ అమ్మా నాన్న అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ వాళ్ళ అన్నయ్య రాజేష్ మాత్రం, ఏంట్రా నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదా నా చెల్లితో తిరగద్దని, అయినా కూడా దాని వెనకాల తిరుగుతూ ఉన్నావు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అయితే కేశవ్ మాత్రం, నేను కాదురా నీ చెల్లి వెనకాల పడుతుంది, అదే నా కోసం వచ్చింది, ముందు దాన్ని కంట్రోల్లో పెట్టుకో, ఆ తర్వాత నా గురించి మాట్లాడు అని కేశవ రాజేష్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాజేష్ అయితే శైలు దగ్గరకు వచ్చి, ఏంటో నువ్వు చేసిన పని, ఏమన్నా బాగుందా, నీకెంత చెప్పినా సిగ్గు లేదా అని చెప్పి తనని కొట్టబోతాడు. ఇంతలో వాళ్ళ అమ్మా నాన్న వచ్చి ఆపుతారు. అయితే రాజేష్ మాత్రం అసలు ఊరుకోడు. దీన్ని ఇంకా బయటకు పంపించొద్దు, ఇది ఇంకా బయటకు వెళ్ళడానికి వీల్లేదు, ఏదో ఒక సంబంధం చూసి దీనికి పెళ్లి చేసేయడమే అని శైలుని తీసుకెళ్లి రూమ్లో లాక్ చేసేస్తాడు. అలా శైలుని బయటకు రానివ్వకుండా చేస్తారు. అయితే తన ఫోన్ మాత్రం లాక్కోలేకపోతారు. శైలు అస్సలు ఒప్పుకోదు. అప్పుడే వెంటనే కేశవకి కాల్ చేసి ఇలా తనని హౌస్ అరెస్ట్ చేశారని, ఇంటి నుంచి బయటకు రానివ్వట్లేదని చెప్పి శైలు చెప్తుంది. ఇక శైలు చెప్పింది విన్న కేశవ అయితే కొంచెం టెన్షన్ పడతాడు. తనని ఏం చేస్తారో ఏంటో, కొడుతున్నారో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ అదే విషయాన్ని మహాలక్ష్మికి చెప్తాడు. మహాలక్ష్మి అయితే వెంటనే చక్రితో కలిసి ఒక ప్లాన్ వేస్తుంది. చూడండి, మనం ఇప్పుడు చేసేదంతా కూడా ప్లాన్ అని వాళ్ళకు తెలియకూడదు. అయితే శైలు కేశవుల పెళ్లి మాత్రం వాళ్ళ అంగీకారంతోనే జరిపించాలి అని శైలు
కేశవుల పెళ్లి గురించి మహాలక్ష్మి ఒక ప్లాన్ వేస్తుంది. చక్రి కూడా ఆ ప్లాన్ విని చాలా సంతోషపడతాడు. నువ్వు నా భార్యగా ఈ ప్లాన్ వేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నేను 100% ఇస్తాను అని మనసులో అనుకుంటాడు. ఇక చక్రి మహాలక్ష్మి ఇద్దరు కూడా మోడ్రన్గా రెడీ అయ్యి శైలు వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళిద్దరూ అలా క్లాస్గా రెడీ అయ్యి పెద్ద కారులో నుంచి దిగడం చూసిన శైలు వాళ్ళ అమ్మా నాన్న షాక్ అవుతారు. వాళ్ళేంటి నిన్నటిదాకా అలా ఉన్నారు, ఇప్పుడు ఇలా మారిపోయారు అని చెప్పి వాళ్ళని ఇంట్లోకి పిలుస్తారు. ఇక మహాలక్ష్మి అయితే, చూడండి, మేము ఎంత డబ్బు ఉన్న కుటుంబంలో నుంచి వచ్చామో నీకు తెలుసు, మా ఇల్లు పరిస్థితులు అంతా నీకు తెలుసు. కేశవ కేవలం మెకానిక్ అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, కేశవ ఫ్యూచర్లో ఒక ఆటోమొబైల్స్ కంపెనీయే పెడతాడు అని చెప్పి చక్రి ఏదైతే స్టోరీని మహాలక్ష్మికి కొత్తల్లో చెప్తాడో ఆ స్టోరీ అంతా కూడా మహాలక్ష్మి వాళ్లకు వినిపిస్తుంది. వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోతారు. నిజమా, నేను ఇంత తప్పుగా అర్థం చేసుకున్నానా అని శైలు వాళ్ళ నాన్న కూడా మహాలక్ష్మికి సారీ చెప్తాడు. అప్పుడే చక్రి మనసులో, నాకన్నా చాలా బాగా అబద్ధాలు చెప్తున్నారు మీరు. నేను ఏదైతే మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి చెప్పానో మీరు దాన్ని రెండింతలు చేసి చెప్తున్నారే. నన్ను అన్నారు కదా అబద్ధాలు చెప్తాను అని, ఇప్పుడు మీరు చెప్పేదేంటి అని చెప్పి గొనుగుతూ ఉంటాడు. అయితే మహాలక్ష్మి మాత్రం చక్రిని సైలెంట్గా ఉండమని చెప్పి వెంటనే శైలుని పిలవండి, నేను తనకు కూడా ఈ గుడ్ న్యూస్ చెప్పి ఇక్కడి నుంచి వెళ్తాను అంటుంది. అప్పుడే వాళ్ళు, మేము ఇంకొంచెం ఆలోచించుకొని మీకు ఏ విషయం చెప్తాము అనడంతో శైలు రూమ్లోనే చాలా సంతోషంగా డాన్స్ వేస్తూ ఉంటుంది. చక్రి మహాలక్ష్మి ఇద్దరు కూడా తాము వచ్చిన పని 100% పూర్తయినట్టే, ఖచ్చితంగా వాళ్ళు సంబంధం కోసం మన ఇంటికి వస్తారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తారు. ఇక వరాలును తన భర్త మాట్లాడుకుంటూ, శైలుని మనం ఆపలేం, వేరే వాళ్ళనిచ్చి పెళ్లి చేయలేం, అది చాలా మొండిది, ఈ సంబంధం ఎందుకో మనకు మంచిదే అనిపిస్తుంది, వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళలా ఉన్నారు, మనం విన్నదంతా కూడా నమ్మకూడదు, కళ్ళతో చూసింది కూడా అబద్ధం కావచ్చేమో, తను ఇంతగా చెప్తుంది కదా, ఆ అమ్మాయే గొప్పింటి బిడ్డ, అంత సంతోషంగా ఉన్నప్పుడు మనమ్మాయి సంతోషంగా ఉండలేదా, తన సంతోషాన్ని మనం కాదనగలమా అని చెప్పి రియలైజ్ అవుతారు. వెంటనే మాధవ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాధవాని కలిసి తన తండ్రితో మాధవతో, ఈ పెళ్ళికి మేము సిద్ధంగా ఉన్నాము, వెంటనే శైలుకి కేశవకు పెళ్లి జరిపిస్తాము అని మాట ఇస్తారు. దాంతో కేశవ అయితే చాలా ఆనందపడతాడు. ఇది ఎలా చేశారు మీరు అని చెప్పి వాళ్ళని ఎంత అడిగినా కూడా వాళ్ళు బయటకు చెప్పరు. అప్పుడే వరాలు అంటుంది, నువ్వు ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ ఎప్పుడు పెడుతున్నావు బాబు అంటుంది. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతారు. అందరూ కూడా మహాలక్ష్మి చక్రిల వంక చూస్తారు. అప్పుడే చక్రి, ఇదంతా కూడా నా పని కాదు, మహాలక్ష్మి పనే, మీరు ఏమైనా అడగాలంటే తననే అడగండి అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడు మాధవ, ఏంటమ్మా ఇలా చేశావు, ఇన్ని అబద్ధాలు చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి అంటాడు. 100 అబద్ధాలు చెప్పినా ఒక పెళ్ళి జరపాలి అంటారు, నేను అదే చేశాను. శైలు కేశవ ఇద్దరు ఒక్కటవ్వడమే కావాలి. కేశవ మంచోడు, తన మంచితనం చూసి వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళ అమ్మాయిని ఇవ్వకుండా ఉండరు. వాళ్ళు కూడా మనం చెప్పిన అబద్ధాలు తెలిసిన కేశవ మంచితనం చూసి మన కుటుంబం గురించి తెలుసుకొని రియలైజ్ అవుతారు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఈ విధంగా పొదరిల్లు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో అయితే జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.